హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఈజీగా బఠానీ చాట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఇది చాట్గా అయినా లేకపోతే పానీపూరిలోకి కర్రీగా అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ట్యాగ్ అయి ఉన్నాయి. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ముందుగా 1 కప్పు బఠానీలని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. బఠానీలని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని బఠానీలు కుక్ అవ్వటానికి తగిన వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోకి ఒక చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మినిమం 6 to 7 విజిల్స్ రానివ్వాలి. ఇన్ని విజిల్స్ అనేకనే ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న బఠానీలోంచి సగం బఠానీలు మిక్సీ జార్లోకి తీసుకొని పల్స్ పట్టుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు బఠానీ చాట్ ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన 1 పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న 1 ఉల్లిపాయ వేసుకొని మగ్గనివ్వాలి. ఉల్లిపాయ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేదాకా మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ కలర్లోకి రాగానే అందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి సన్నగా తరిగిన 1 చిన్న టమాటోని వేసుకొని టమాటో సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా టమాటో సాఫ్ట్ అయిన తర్వాత అందులోకి 1 చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మసాలాలన్నీ బాగా వేగేదాకా వేయించుకోవాలి. మసాలాలు అడుగు పట్టకుండా ఉండటం కోసం 1 టీ స్పూన్ వాటర్ వేసుకొని బాగా వేయించుకోవాలి. మసాలాలంతా బాగా ఫ్రై అయ్యి అందులోంచి ఆయిల్ పైకి తేలేదాకా వేయించుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా మనం ముందుగా వేయించి పెట్టుకున్న బఠానీలని అలానే మిక్సీ పట్టుకున్న బఠానీలని వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. 5 to 10 మినిట్స్ అనే కన్నా అందులోంచి మళ్ళీ ఆయిల్ పైకి తేలే వరకు కుక్ అవ్వనివ్వాలి. మనకి చాట్ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఫుల్గా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీకి రాగానే అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే క్విక్గా చాట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.